గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్ను లవ్ పేరుతో టీస్ చేసినందుకు రమేష్ ని వారం రోజులు సస్పెండ్ చేశారు. షట్ అప్. మీరేంటి మాస్టర్? పూజని టీస్ చేశాడని. ఓ, అంటే కాలేజ్లో ఉన్న ఆడపిల్లని కాపాడే పని పెట్టుకున్నావా? గుడ్. 2 రోజులు కాలేజ్ మొత్తం క్లీన్ చేసే పని చూసుకో, అది నీకు పనిష్మెంట్. కాలేజ్ క్లీనింగా? టీసీ ఇచ్చేదా? వద్దు సార్, క్లీనింగే బెటర్. ఇడియట్. వాట్ ఈస్ దిస్ పూజ? ప్రతి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నావు, కానీ ఇలాంటి ఇడియాటిక్ ఫ్రెండ్స్ ఎలా సంపాదించుకున్నావు అర్థం కావట్లేదు. ఇలాంటి ఫ్రెండ్షిప్ పేరుతో చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు? చక్కగా చదువుకుని ఇలాంటి వాళ్ళు ఈ స్నేహాల వల్లే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మహేష్ నువ్వు లవ్ చేసుకుంటున్నారని రమేష్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. చూడమ్మా, ఈ వయసులో పుస్తకాలే మంచి స్నేహితులు. నీ చదువుని తప్ప నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించకూడదు. చదువులు నీకు వచ్చిన మార్కులు చూసి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మరోసారి ఏ పొరపాటు జరిగినా నీ మీద యాక్షన్ తీసుకుంటాను. మైండ్ ఇట్. పూజ పూజ పూజ, నేను చేసిన పొరపాటే. ఈ ఒక్కసారికి నేను వదిలే. ఈసారి నువ్వేం చెప్పినది వింటాను. ప్రామిస్. నేనేం చెప్పినా వింటావా? అయితే నాతో మాట్లాడడం మానే. ప్లీజ్ పూజ. నా వెనక తిరగడం మానే. అంటే ఆ ప్రిన్సిపల్ నాతో ఫ్రెండ్షిప్ చేద్దానని నాతో మాట్లాడడం మానేస్తావా? ఆయన మాట వినడం కాదు, ఇంకోసారి నువ్వు నా వెంట పడితే ఆయన కంప్లైంట్ కూడా ఇస్తాను. నీ రౌడీజం వేరెక్కడైనా చూపించుకోపో. పూజ, నువ్వు నన్ను రౌడీ అన్న ఏమన్నా నేను బాధపడను, కానీ ఒక విషయం చెప్పు, నేను నీ ఫ్రెండ్ నా కాదా? నో, నువ్వు నా ఫ్రెండ్ కాదు.